హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు మా అమ్మ చేసే ఎన్నో స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీస్లో ఒక్కటైన కందిపప్పు పుల్లగూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ కందిపప్పు పుల్లగూరని కాళహస్తి పుల్లగూర అని కూడా అంటారు. మీకు ఇంట్లో ఏం వంట చేయాలో తోచినప్పుడు ఇలా సింపుల్గా ఈ కందిపప్పు పుల్లగూరని చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి ఒక 7 నుంచి 8 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 7 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. మీరు కారం ఎక్కువ తింటే ఇంకా కొద్దిగా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి ఒక 3 టీ గ్లాసెస్ కందిపప్పుని వేసుకోండి. ఈ కందిపప్పును కూడా ఆయిల్లో బాగా మనం ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఇప్పుడు ఇంకొకసారి బాగా కలుపుకొని మనం ఈ కందిపప్పు అనేది కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 3 గ్లాసెస్ వాటర్ని పోసుకోవాలి. దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడిని కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి ఒక 4 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసి టమాటా ముక్కల్ని వేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 విజిల్స్ రానివ్వండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ అంతా పోనివ్వండి. మధ్యలో ప్రెషర్ ఓపెన్ చేయొద్దు. మనకేమన్నా కందిపప్పు ఉడకాల్సింది ఉంటే ఆ ప్రెషర్కి ఉడికిపోతుంది. ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి బాగా కలుపుకోండి. మనకి కందిపప్పు అనేది ఒక 90% వరకు బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నీట్గా క్లీన్ చేసి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు చింతపండుతో పాటు కందిపప్పును కూడా ఉడికించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి చింతపండు కూడా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పప్పు చల్లారిన తర్వాత చూపిస్తున్నట్లుగా బాగా మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి మన రుచికి సరిపడ్డ ఉప్పును వేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ని బాగా తెల్లించి ఆ నీళ్ళని పోసుకోండి. ఒకవేళ మీకు పప్పు ఉడికేటప్పుడే కొద్దిగా వాటర్ ఎక్స్ట్రా కానీ ఉంటే మీకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళీ వాటర్ తెల్లించుకొని పోసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ని పోసుకున్న తర్వాత పప్పును ఒకసారి బాగా కలుపుకోండి. దీనికి మళ్ళీ మనం స్టవ్ ఆన్ చేసి కలుపుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ కన్సిస్టెన్సీలో అవసరమో ఆ కన్సిస్టెన్సీ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో సింపుల్గా అండ్ ఈజీగా చేసుకునే కందిపప్పు పుల్లగూర రెడీ. ఈ కూర మనకి అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్. పప్పు తినని వాళ్ళు కూడా ఈ కూరని ఇష్టంగా తినేస్తారు. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసేయండి. Thank you for watching.